ఒక ఊరిలో ఒక పేద రైతుండేవాడు. అతనికి తన భార్యన్న తన పనన్న ప్రాణం. కాలక్రమేణా వారికి ఒక సైన్యం అంతమంది పిల్లలు కలిగారు. ఆ కొడుకులు కూతురు అందరూ కలిసి ఇల్లు నిర్మించడంలో అంతే ఆరితేరిపోయారు. ఎవరికి ఇల్లు కావాలన్నా వీరినే పిలిచేవారు. ఆ పిల్లలందరిలోకి చిన్నవాడు చిన్నన్న. అతను కూడా ఇటుకలు చేస్తూ పనిలో మునిగిపోయేవాడు. కానీ అందరూ చిన్నన్నను పనికిరాని వాడిగా చూసేవారు. ఎందుకంటే అన్నలందరూ కలిసి 100 ఇటుకలు చేసే సమయంలో ఇతను మాత్రం తన కళ్ళల్లో మునిగిపోయి రోజంతా ఒక్కటే ఇటుక చేసేవాడు. ఆశ్చర్యకరంగా ఆ ఒక్క ఇటుకను వారి ఇంటి ముఖద్వారం వద్ద అమర్చేవారు. ఆ ఇటుకలో ఒక రహస్య శక్తి ఉండేది. ఏ ఇంట్లో అయితే చిన్నన్న చేసిన ఇటుక ఉంటుందో ఆ ఇంట్లోని వారి కలలన్నీ నిజమయ్యేవి. ఈ విషయం ఊరిలోని ఒక గర్విష్ట భూస్వామికి తెలిసింది. అతనికి అప్పటికే పెద్ద మేడ ఉన్న చిన్నన్న ఇటుక కోసం కావాలని తన ఇంటికి తానే నిప్పు పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఆ రైతు కుటుంబాన్ని పిలిపించి ముఖ్యంగా చిన్నన్నను తప్పకుండా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఇల్లు కట్టడం మొదలైంది. కానీ ఆ భూస్వామి చాలా క్రూరుడు. పని చేసేవారిని కనికరం లేకుండా హింసించేవాడు. పాటలు పాడే ఆడపిల్లలను తిట్టేవాడు. దాహంతో ఉన్న వారికి నీళ్లు కూడా ఇచ్చేవాడు కాదు. చివరికి చిన్నన్నను చూసి, ఒరే సోమరిపోతూ, త్వరగా పని పూర్తి చేయి, లేదంటే నీ ఒళ్ళు పగులుతుంది అని అసభ్యంగా దూషించాడు. ఆ కఠినమైన మాటలు వినగానే చిన్నన్న మనసు విరిగిపోయింది. ఆ కోపంలో అతను ఒక నల్లటి శాపగ్రస్తమైన ఇటుకను తయారు చేశాడు. ఇల్లు పూర్తయ్యాక భూస్వామి గర్వంగా అందులోకి వెళ్ళాడు. తన కలలు నిజమైతాయని ఆశపడ్డాడు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. మొదటి రాత్రి అతనికి దొంగలు వచ్చి తన ఆస్తినంతా దోచుకున్నట్లు కల వచ్చింది. రెండో రాత్రి ఒక రాజు వచ్చి తన కూతుర్ని తీసుకెళ్ళినట్లు కలుగన్నాడు. మూడో రాత్రి ఒక భయంకరమైన దెయ్యం వచ్చి అతని మంచానికి నిప్పు పెట్టి అతన్ని నానా హింసలు పెడుతున్నట్లు పీడకల వచ్చింది. కానీ అతని కూతురు విషయంలో మాత్రం అంతా భిన్నంగా జరిగింది. ఆమెకు ఆ రైతు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నట్లు కలలు వచ్చాయి. భూస్వామికి అసలు విషయం తెలిసేలోపే అతని కూతురు ఆ పేద రైతు బిడ్డలతో కలిసి అడవి మార్గంలో వెళ్ళిపోయింది. అధికారం ఉన్నప్పుడు ఎదుటివారిని చిన్నచూపు చూసి కష్టపెడితే ఆ పాపం మనల్ని పీడకలలా వెంటాడుతుంది. ఈ భూస్వామికి జరిగిన శిక్షపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.